బ్లౌజ్లో మనకి ఫ్రంట్ పార్ట్ బాగా కుదరాలి అంటే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. కొలతలు తీసుకోవడం కోసం మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిన బ్లౌజ్ని తీసుకోవాలి. అలానే టేపును తీసుకుందాము. దీంట్లో ఇప్పుడు నేనైతే రైట్ సైడ్ చూపిస్తున్నాను. మీరు కొలతలు తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా బ్లౌజ్ని రివర్స్ చేసి రాంగ్ సైడ్ వచ్చేలాగా కొలతలు తీసుకోండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ కొలతలు అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా టేప్ పెట్టండి. అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ రాకూడదు, ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఉండాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర టేపు చివర ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇలా డౌన్ చేసుకుంటూ మధ్యలో ఎక్కడ లూజ్ లేకుండా చూసుకుంటూ ఈ డౌన్ పార్ట్ వరకు తీసుకోవాలి. ఇక్కడ ఈ డౌన్ పార్ట్లో వచ్చేసి మనకి షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర వరకు కొలవాలి. ఈ జాయింట్ దగ్గర కూడా మనకి ఇలా సైడ్కి ఇలా క్రాసులు రాకుండా ఈ మెయిన్ డాట్ పాయింట్ ఏదైతే ఉందో వేసిన కుట్టు ఈ కుట్టుకి స్ట్రైట్గా వచ్చేలాగా తీసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలా తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వస్తుంది.